హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు రాజ్ జనరల్ టాపిక్స్. ఈరోజు ఈ వీడియోలో మనం బిడ్డింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాము. గూగుల్లో పరివాహన్ అని చెప్పి సెర్చ్ చేసి సైట్లోకి లాగిన్ అవ్వండి. మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, అలాగే మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆంక్షన్ సర్వీస్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉంది. ఆ ట్యాబ్లో బిడ్డింగ్ ప్రాసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. అక్కడ బిడ్డింగ్ ప్రాసెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత డ్రాప్ డౌన్ బటన్లో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని సెలెక్ట్ చేయండి. ఈ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు చూస్తున్నట్లయితే టోటల్ అప్లికెంట్స్ 2 అని చెప్పి చూపిస్తుంది. లాస్ట్ బిడ్ అమౌంట్ 0 అని చూపిస్తుంది. అంటే మనకి బిడ్డర్స్ 2 మెంబర్స్, ఒకరు మనమైతే రెండో పర్సన్, ఇంకొక పర్సన్ మనకి బిడ్డింగ్ వచ్చున్నారు. సో టోటల్ 2 మెంబర్స్ బిడ్డర్స్. ఇక్కడ బిడ్డింగ్ అమౌంట్ అనేది మార్నింగ్ మనం ఎంతైతే నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం పేమెంట్ చేశామో దానికన్నా ఎక్కువ అమౌంట్ నుంచి బిడ్డింగ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ మనం చూసినట్లయితే 5,000 పేమెంట్ చేసి ఉన్నాము. ఇప్పుడు బిడ్డింగ్ అమౌంట్ 5,000 కన్నా ప్లస్ మాత్రమే అలౌ చేస్తుంది. నేను ఎగ్జాంపుల్ కోసం 4,999 అని చెప్పి ఎంటర్ చేసి యాడ్ చేశాను, చూడండి. సో ఇది మనకి అలౌ చేయట్లేదు. ఓకే, అలాగే ఇప్పుడు నేను 5,000 చెప్పి ఎంటర్ చేస్తాను, చూడండి. 5,000 క్లిక్డ్ యాడ్. ఓకే, ఆర్ ఇష్యూర్ వాంట్ టు బిడ్ 5,000 కూడా అలౌ చేయట్లేదు. సో 5,000 కన్నా ప్లస్ మాత్రమే మనం బిడ్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ రిమైనింగ్ ఎంత అనేది మీ ఇంట్రెస్ట్, 6, 7, 8 వాట్ ఎవర్. సో మినిమం 5,000తో బిడ్డింగ్ 5,000 ప్లస్తోనే స్టార్ట్ అవుతుంది. సో నేను 5,100 రూపీస్ ఎంటర్ చేశాను. యాడ్ పైన క్లిక్ చేస్తున్నాను, చూడండి. సో నేను యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి లాస్ట్ బిడ్ అమౌంట్ ఉంది కదా, లాస్ట్ బిడ్ అమౌంట్ అనే ఆప్షన్లోకి 5,100 అనేది యాడ్ అవుతుంది, చూడండి. ఇప్పుడు టోటల్ బిడ్ అనేది 10,100 రూపీస్. మార్నింగ్ పేమెంట్ చేసిన 5,000 రిజిస్ట్రేషన్ ఫీజ్ అండ్ ఇప్పుడు బిడ్డింగ్ మినిమం అమౌంట్. సో మనకి ఈ అమౌంట్ ఓకే అనుకున్నట్లయితే క్లిక్ ఫర్ ఫైనల్ పేమెంట్ పైన క్లిక్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి క్లిక్ ఫర్ ఫైనల్ పేమెంట్ చేశాక మళ్ళీ మీరు బిడ్డింగ్ అమౌంట్ చేంజ్ చేసే ఆప్షన్ మీకు ఉండదు. సో మీరు ఏదేమైనా సరే ముందుగానే చెక్ చేసుకొని ఫైనల్ పేమెంట్ ఓకే అనుకున్నాకే క్లిక్ ఫర్ ఫైనల్ పేమెంట్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ పేమెంట్ అనేది డిఫరెంట్ మెథడ్లో పేమెంట్ చేయొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా ఫోన్పే. మనకు సింపుల్గా పేమెంట్ చేయాలంటే క్యూఆర్ కోడ్ జనరేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ పైన సెలెక్ట్ చేసి జనరేట్ క్యూఆర్ కోడ్ పైన సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్పే యాప్ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేయండి. సో ఇది సింపుల్గా పేమెంట్ అయిపోతుంది. వన్స్ పేమెంట్ అయిన తర్వాత మీకు పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి బిడ్డింగ్ రిజల్ట్స్ అనేది ఈవినింగ్ తెలుస్తాయి. ఈవినింగ్ మీరు లాగిన్ అయ్యి ఆ బిడ్డింగ్ యొక్క స్టేటస్ మీరు ఈవినింగ్ చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజ్ జనరల్ టాపిక్స్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.